జై గోవింద. భగవంతుని పరాక్రమం, ధర్మ విజయాన్ని మరియు భక్తుల రక్షణను ప్రతిబింబిస్తున్న ఘట్టం కాళీయ మర్దనం. కాళీయుడు అహంకారానికి రూపం. అతడు కాళిందీ నదిలో విషాన్ని చిమ్మి ప్రాణులను హాని చేస్తున్నాడు. కనుక శ్రీకృష్ణుడు తనపై నృత్యం చేయడం ద్వారా అహంకారాన్ని ధ్వంసం చేశాడు. ఇది మనలోని అహంకారం, దురభిమానం నశించాలన్న సందేశాన్ని ఇస్తుంది. ఇది భగవంతుడు ధర్మాన్ని స్థాపించడానికి ఎలా చర్యలు తీసుకుంటాడో చూపిస్తుంది. భగవానుడు కాళీని యొక్క 5 పడగలపై యుద్ధం చేశాను. ఇది మనలోని పంచేంద్రియాలతో యుద్ధం చేయడంతో సమానం. కాళీయుని భార్యలు శ్రీకృష్ణుని ప్రార్థించగా ఆయన కాళీయుని క్షమించాడు. ఇది శ్రీకృష్ణుని దయ, వినయం మరియు క్షమాశీలతను తెలియజేస్తుంది. కాళీయ నృత్యం శ్రీకృష్ణుని లీలాత్మకమైన పరమాత్మ తత్వాన్ని చూపుతుంది. సారాంశం: అహంకారానికి ఎదురైన ధర్మం యొక్క విజయం, భగవంతుని దయ మరియు భక్తుల రక్షణకు పరమాత్ముడి విధేయతను ప్రతిబింబించే దివ్య కథ ఇది. మనకు ధైర్యము, భక్తి మరియు వినయానికి మార్గదర్శకం.